అందరికి నమస్తే. నేను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలోని ఒక కాలనీలో ఒక ఇంటి ముందు ఉన్నా. ఇటుకి రానికి చాలా రిస్క్ అయింది. చాలామంది జూబ్లీహిల్స్ పోతున్నాము ఇట్లా ఓట్ చోరీ ఏదో దొంగ ఓట్ల గురించి అంటే చాలామంది అన్నారు మా రిపోర్టర్లే, వద్దు వద్దు ఆడికి పోకండి, ఆడ మొత్తం రౌడీ షీటర్లు ఉన్నారు, ఆడ పోతే గొడవ అవుతుంది, మీరు ఒక్కరు పోకండి, 10 మందిని వేసుకొని పోండి, 100 మందిని వేసుకొని పోండి అన్నారు. ఫైనల్గా అయితే వచ్చినాం. ఇక్కడికి వస్తే కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, నేషనల్ మీడియా వాళ్ళు ఉండి. అయితే నేనున్న అపార్ట్మెంటే ఇప్పుడు అన్నిటికీ కేంద్ర బిందువు. ఓట్ చోర్ అంటున్నారు కదా, ఆ ఓట్ చోర్కు ఈ మనకు కనిపిస్తున్న సంస్కృతి అవెన్యూ కనిపిస్తుంది కదా, ఈ సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంటే కేంద్ర బిందువు అయింది. ఎందుకంటే ఒకే అపార్ట్మెంట్లో ఉండొచ్చు, 43 మంది ఉండడం పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఇక్కడ ఉన్న లిస్ట్ ఇదే, ఇంకో ఇక్కడ మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, 8-3-231/W/54-160/B పైన చూడండి, 8-3-231/160/B. ఇక్కడ అదే ఉంది మొత్తం. దీనిలో 43 మంది ఉన్నట్లుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇది. ఈ ఓటర్ లిస్ట్ చూస్తే ఈ అపార్ట్మెంట్లో 43 మంది ఉండాలి. అయితే ఇక్కడ ఉన్నాయి 15 అపార్ట్మెంట్స్, 15 ఫ్లాట్స్. దానిలో ఒక 12 మంది ఫ్లాట్స్ ఉన్నాయి, మిగతా 3 ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఓటు హక్కు లేదు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని గుర్తుపడతలేరంట. ఒకతను స్థానికుడు ఉన్న, ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ లిస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈ అపార్ట్మెంట్లో ఉంటారని చెప్పి ఎలక్షన్ కమిషన్ దానిలో ఓట్లు వచ్చినాయి. ఇవన్నీ దొంగ ఓట్లు అంటున్నారు. అసలు ఇక్కడ ఉన్న నీకు తెలుసా ఏమన్నా, వీళ్ళని గుర్తుపడతావా? ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు, ఈ దగ్గరలో కూడా ఎవరు లేరు, పక్క దానిలో కూడా లేదు. చూడు, వై సౌజన్యానంట, ప్రభాకర్ తెలుసా మీకు? మీ ఇంటి ముందే ఉన్నారంట వీళ్ళు. ఎప్పటి నుంచి ఉన్నారు తెలుసా? ఒక 1.5 year 2 years నుంచి ఇక్కడే ఉన్నారట. లేరు లేరు, వీళ్ళైతే లేరు. వీళ్ళు చూడు, ఎవరైనా గుర్తుపడతారా ఒక్క ముఖం అన్నా? ఇదిగోండి, ఇది మేము. మీరేనది? ఇదే మేము. మీరు ముగ్గురు ఉన్నారు. ఇక మా అమ్మాయి, నేను. 161 ఇది. 161లో మేము. ఇది 16, ఇది 160 ఇక్కడ అపార్ట్మెంట్. అందులో ఇంతకుముందు ఏముండే ఇక్కడ అపార్ట్మెంట్ లేకముందు ఏముండే? ఇండిపెండెన్స్ హౌస్. పెద్ద ఇల్లా చిన్న ఇల్లా? చిన్నదే. ఎంత డబుల్ బెడ్రూమ్ ఉండేనా? అంటే మా ఫ్రంట్ ఒకటి, పక్కన 4 పోర్షన్లు. 4 portions ఉండే, 4 ఫ్యామిలీలు. ఎప్పుడు కొలగొట్టిండ్రు ఇది? 3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, 2 సంవత్సరాలు. ఎప్పుడు కట్టేసిండ్రు? ఎప్పటి నుంచి వస్తారు జనం మీద? ఎప్పటి నుంచి ఉన్నారు? రీసెంటే, ఒక 6 months అవుద్ది. అంటే 6 months అయింది. అప్పటి నుంచి ఉంటారు జనం మీద. అంతకుముందు ఇండివిజువల్ ఇండ్లు ఉండే, 4 portions. 4 పోర్షన్లు, ఒకటే ఫ్లోర్. 4 portions, 4 వేసుకున్న 16 మంది అవుతారు. అట్లా కూడా మరి 40 మంది ఎట్లకి వచ్చారు? ఇందులో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు బయట. అక్కడ వెళ్దాం. అపార్ట్మెంట్ ఇది చాలా ప్రశాంతంగా ఖాళీగా కనిపిస్తుంది మొత్తం కూడా. ఈ అపార్ట్మెంటే ఇప్పుడు ఇట్లాంటివి చాలా ఉన్నాయి అపార్ట్మెంట్లు. ఇది ఒక్క అపార్ట్మెంట్ కదా, మనం ఒక అపార్ట్మెంట్ దగ్గర మాత్రమే వచ్చింది, చెక్ చేద్దామని వచ్చినాం. నిజానికి ఇంతకుముందే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చిపోయింది ఇక్కడికి. వాళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తే ఎవరు లేరు. అసలు ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ ఎవరికి తెలియదు, ఇంటి పక్కల వాళ్ళకి తెలియదు, ఇంటి ముందు వాళ్ళకి తెలియదు. ఇది కొత్త అపార్ట్మెంట్. జస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు, స్థానికంగా ఉన్న వాళ్ళు అయితే 6 months, మ్యాక్సిమం 1 year అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా 1 year అని చెప్తున్నారు మ్యాక్సిమం. కానీ వీళ్ళందరూ అసలు ఎక్కడి వాళ్ళు, ఏం కథ? కొన్ని చాలా లిస్టులు బయటకు వచ్చినాయి. కొన్ని లిస్టులు అయితే కొత్తగా రీసెంట్గా ఈ లోక్సభ ఇప్పుడు జరుగుతున్న ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఒక 1 month ముందు ఇక్కడ ఓటకు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అందులో చాలా అడిషన్స్, చాలా డిలిషన్స్. అంటే ఇక్కడ లేని వాళ్ళని తీసేసింది. జస్ట్ 663. ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు 3,20,000 మంది ఉంటే ఇప్పుడు 3,99,000 మంది వచ్చారు. అంటే ఆల్మోస్ట్ 79,000 మంది పెరిగినరు. అయితే దానిలో అడిషన్స్, కొత్తగా యాడ్ చేసిన వాళ్ళు, డిలిషన్స్ మొత్తం 663 తీసేసారంట ఓట్లు. తర్వాత 6,976 కొత్తగా యాడ్ చేసారంట. అసలు ఈ కొత్తగా యాడ్ చేసిన ఈ 6,976 ఓట్లు ఎక్కడవో, అసలు మరి ఇవన్నీ ఎందుకు డిలీట్ కాలేదో అర్థం కాలేదు. అసలు ఇట్లాంటివి చాలా అపార్ట్మెంట్స్, ఒక్క అపార్ట్మెంట్ కాదు, అన్ని అపార్ట్మెంట్లే అడ్డాలు. అన్ని అపార్ట్మెంట్లలో ఈ మొదలే బస్తీలు, ఎవరు అడ్రస్లు కనుక్కునే అవకాశం లేదు. వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది వీరికి. అంత ఈజీగా దొరకవు. ఈ ఏ పార్టీకి సంబంధించిన లీడర్లు ఏవో తెలియదు. కానీ ఇప్పటికైతే బీఆర్ఎస్ దీన్ని ఎక్స్పోజ్ చేసింది. మొత్తం భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్స్పోజ్ చేసి ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు చేసినారు, కాంగ్రెస్ వాళ్ళు గెలవమనే ఉద్దేశంతోనే ఇక్కడ డూప్లికేట్ ఓట్లు చేసినారు అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా ఎవరు రెస్పాండ్ కాలే. మరి వాళ్ళు కాకపోతే మేము కాదు అని చెప్పాలి. ఇగో ఒక్కొక్క హౌస్ నెంబర్లో 10ల సంఖ్యలో ఎంత, ఒక్కొక్కసారి చూడండి. ఇది 8- మనం వచ్చింది, ఇది
8-3-231/B/160 160 మనం ఉన్నాం. ఇక్కడ ఇంకోటి ఉంది 118 అన్ని ఇక్కడనే ఇదే లైన్లో ఉన్నాయి, ఎక్కడున్నో తెలియదు. B164 గల హౌస్ నెంబర్లో వందల సంఖ్యలో ఓట్ల నమోదు. అసలు ఉండేదేమో 2-3 ఓట్లేమో 10ల సంఖ్యలో ఉన్నాయి. ఉండొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఓటర్లు ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళు అయితే ఇబ్బంది లేదు. కానీ ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ వాళ్ళకి తెలియదు, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు, ఈ ఇంటి పక్కన వాళ్ళకి తెలియదు, ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు. అసలు ఒక పక్క రాహుల్ గాంధీ ఓట్ చోర్ అని ఒక పెద్ద కార్యక్రమం తీసుకుని బీహార్, నిజానికి అది కాంగ్రెస్కి ఎంతో ప్లస్ అయ్యే ప్రోగ్రామ్ ఏమో, కానీ తీరా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇక్కడ ఓట్ చోరీ చేసిండ్రు, ఓట్ చోరీ జరిగింది, ఓటర్ కార్డ్స్ డూప్లికేట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు ఇక్కడ జనాలకి. అసలు అందులో ఇవన్నీ ఈ డూప్లికేట్ కార్డ్స్ ఇచ్చిన దానిలో ఇవన్నీ ఉన్నాయేమో అని ఒక అనుమానం అయితే గట్టిగా వినిపిస్తుంది. అసలు మరి ఇంత గుడ్డిగా ఎలక్షన్ కమిషన్ ఎట్లా చేసింది, ఇక్కడ బిఎల్ఓస్ ఏమైనా కుమ్మక్కైనరా, లేకపోతే ఇక్కడ అధికార పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఆఫీసర్ ఏమైనా సహకరించిండ్రా, ఏం జరిగిందో తెలియదు. కానీ ఇట్లాంటి డూప్లికేట్ ఓట్లు ఇప్పుడు ఆ 3,99,000 ఓట్లలో ఎన్నున్నావో తెలియదు. కొత్తగా 70,000 ఓట్లు వచ్చినాయి కదా, ఆ 70,000 ఓట్లు మొత్తం 70,000 ఓట్లు చాలా ఓట్లు. మనం కొన్ని పేపర్లు చూస్తే ఆ ఓటర్ లిస్టులో ఉప్పల్లో ఓటక్కు ఉంది, ఇక్కడ ఓటక్కు ఉంది, వాళ్ళకి తార్నాకలో ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ శ్రవణంలో ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ బేస్డ్ వేసుకోండి, ఇవన్నీ ఊర్ల నుంచి వచ్చినాయి కావు, హైదరాబాద్ బేస్డ్. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళే చేపించారు, అన్ని వేళ్ళు కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి. నవీన్ యాదవ్ ఇవన్నీ చేపించిండు, నవీన్ యాదవే డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డ్స్ పంచారు కదా. ఒకసారి అపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడదాం. ఒక పెద్ద లిస్టు ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చిపోయినారు. ఈ అపార్ట్మెంట్లో వీళ్ళందరూ ఉన్నారని ఇక్కడ దాదాపు ఒక 43 ఓట్లు ఉన్నట్టుగా చూపిస్తున్నది. ఒకటే అడ్రస్లో ఉన్నారు మొత్తం. ఈ అపార్ట్మెంట్లో ఉంటారు మీరు? అవునండి, ఈ అపార్ట్మెంట్లోనే ఉంటాం మేము. అంటే రీసెంట్గా కొనుక్కుని ఇక్కడికి వచ్చామండి. కొత్త కన్స్ట్రక్షన్ అయింది ఈ బిల్డింగ్ యాక్చువల్గా. సో రీసెంట్గా అందరం కొత్తగా వచ్చాం, పాత వాళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ ప్రజెంట్. అసలు అంతకుముందు అపార్ట్మెంట్ లేదు కదా ఇక్కడ? తెలియదు, ఏముందో తెలియదు మాకు ఫస్ట్లో ఇక్కడ ఏముందో. బట్ రీసెంట్ ఇది కన్స్ట్రక్షన్ అయ్యింది, మేము అందరం కొనుక్కుని వచ్చాము ఇక్కడికి, అంతే. ఎప్పటి నుంచి ఉంటారు మీరు ఇక్కడ? మేము 1 year నుంచి ఉంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? కొన్ని పేర్లు చెప్పాలా? ఎం ప్రభాకర్ అంట, సౌజన్య, గుర్తుపడతారా? వీళ్ళు ఎవరైనా గుర్తుపడతారా ఇక్కడ ఉన్న వాళ్ళు? తెలియదండి, ఏరియా మీరు రావడమే కొత్త. మేము శ్రీనగర్ కాలనీలో అటు సైడ్ ఉండేవాళ్ళం, అమీర్పేట అటు సైడ్ ఉండేవాళ్ళం. అసలు ఎవరు లేరండి, కంప్లీట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, నథింగ్ ఎవరు లేరు, అందరూ కొత్త వాళ్ళే. అలా 2-3 years నుంచి వేరే వాళ్ళు వస్తున్నారు వెరిఫికేషన్ కోసం ఉన్నారా అని, కానీ ఎవరు లేరు ఇక్కడ. మీ ఓటకి ఇక్కడ ఉందా? లేదండి, నాది బంజారా హిల్స్లో ఉంది. ఎస్, అంతకుముందు అక్కడ ఉండేవాళ్ళం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓటర్స్ అయినా మేడం ఇక్కడ? అది ఐడియా లేదండి. ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి దీనిలో? 15 ఫ్లాట్స్ ఉన్నాయి, ప్రజెంట్ 12 ఫ్లాట్స్ ఫిల్ అయ్యాయి, 3 ఎంటీ ఉన్నాయి. సో ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు అయితే ప్రజెంట్ ఎవరు లేరండి ఇక్కడ. సో షూర్ చెప్తాను, అది మాత్రం చెప్పగలం, కానీ వాళ్ళు ఎవరో మాకు తెలియదు కదా, సో మేము ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేము. ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చిన కలిసిందా మీకు? అంటే ఎవరో పార్టీ వాళ్ళు వచ్చారు ఓటు ఎక్కడ ఉందని అడగడానికి, సో మా కాన్స్టిట్యున్సీలో లేదని చెప్పినాము, చెక్ చేసుకుని వెళ్ళిపోయారు అంతే, వెరిఫై చేసుకుని. ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇవన్నీ ఇక్కడ ఉన్నారని ఇవన్నీ చూస్తుంటే? కానీ ఇక్కడ ఎవరు లేరు కదా, ఇబ్బంది అంటే లైక్ యూజ్ లేదు మీకు, నాకు తెలిసి ఇక్కడికి వచ్చినా సరే, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే ఫైన్, ఎవరు లేనప్పుడు ఇంకా మీరు వచ్చినా కూడా మీకు యూజ్ ఉండదు కదా. ఈ అపార్ట్మెంట్ పాతదా కొత్త కట్టిరా? కొత్తగానే కట్టారండి, కొత్తదే, 2 years బ్యాక్ అవుతుంది కొన్ని కట్టి. మేము వచ్చి 1 year అయింది అంతే. ఆల్మోస్ట్ అందరూ ఆక్యుపై అయింది, 1.5 year నుంచి ఉన్నారు ఇక్కడ అంతే. అంతకుముందు ఇది కొత్త కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్, అప్పుడే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే కొనుక్కొని వచ్చారు ఒక్కొక్కరు. సో అంతా ప్రజెంట్ అయితే ఎవరు లేరండి లిస్ట్లో వాళ్ళు. 1.5 year నుంచి ఎవరు లేరు ఇక్కడ? అంతకుముందు లేరు, మేము తెలియదు అంతకుముందు ఇక్కడ ఏముందో అసలు కన్స్ట్రక్షన్, ఈ బిల్డింగ్ ఉందో లేకపోతే పెంక్టి ఏ ఇల్లు ఉందో తెలియదు. 1.5 year అంటే ఆల్మోస్ట్ మేడం పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు. ఎస్, తెలియదు. అప్పటికే ఇది డిస్మాండ్లింగ్ చేసేసారు, అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 3 years పైన అవుతుందండి. సో 3 years బిఫోర్ ఉన్న వాళ్ళు తప్ప, కానీ తర్వాత అయితే ఎవరు ఉండరు తెలిసి. 2 years నుంచి ఇక్కడ ఉన్నారు, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయినప్పటి నుంచి. అవును, వీళ్ళెవరు ఇక్కడ కనవాలి ఎప్పుడు? వాళ్ళు లేరు, అంటే కొత్త కట్టారు కదా అపార్ట్మెంట్, అందుకు ఉన్న వాళ్ళంతా కొత్త వాళ్ళు, పాత లేరు ఇలా. అంతకుముందు ఇల్లు ఉండేదంట, మనకు అప్పుడు మనకు ఐడియా లేదు, ఇప్పుడు మనం వచ్చినది కొత్తగా ఇల్లు అట్లా. ఇంతకుముందు ఏముండే అపార్ట్మెంట్ కన్నా ముందు? అపార్ట్మెంట్ అదే ఒక ఇంత చిన్న ఇండివిజువల్ హౌస్, అది దాంట్లో ఎవరో పెద్ద ఎక్కువ ఉండేవాళ్ళు కాదు, అది ఎవరికి అమ్మేశారు, ఆ ప్లాట్స్ కట్టారు, ప్లాట్స్ కట్టిన తర్వాత వచ్చారు. అంతకుముందు మా అయితే ఒక ఫ్యామిలీ 2 ఓట్లో 3 ఓట్లో బ్యాచిలర్స్ వాళ్ళే ఉండేవాళ్ళు అంతే. 5 years నుంచి నాకు ఇప్పుడు 43 ఓట్లు చూపిస్తుంది అపార్ట్మెంట్. అదే 43 ఓట్లు అంటే లేదు, కొత్త కట్టింది అది అయితే 100%. అదే వీళ్ళని అడిగితే అపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే కూడా మాకు ఓటకి ఇక్కడ లేదని చెప్తున్నారు. అదే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వచ్చారు,
తీసుకొని వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంతకుముందు ఉన్న ఓట్లు అక్కడ ఉండేనట్టు పాత అడ్రస్లో ఉంటాయి. ఎక్కడో వాళ్ళ ఊర్లోనో ఎక్కడో ఉన్నాయి. ఊర్లో ఉండవు. అంటే ఊర్లో ఉండొచ్చు కొంతమంది ఉన్నారు, కొందరు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఉంటారు, రెంట్ కొండి వచ్చి కొనుక్కొని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అది వాళ్ళు అట్లా. ఇప్పుడు నేను ఉన్నాను, నా శ్రీనగరంలో ఓటు ఉంది, ఇక్కడ రెంట్ కొంటున్నాం, అక్కడ ఉండేవాళ్ళమి. మళ్ళీ ఇక్కడ మార్పించుకోవడం ఎందుకని మార్పించుకోలేదు, మళ్ళీ అక్కడికి వెళ్తాం కదా అని. మేము వచ్చి ఒక 3 years అయింది. మార్పించుకోలేదు, అక్కడ ఓన్ హౌస్. అంతకుముందు జరిగింది కదా, అక్కడికి వెళ్ళేసాను. ఇక్కడ 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 వీళ్ళైతే ఎప్పుడు ఎప్పుడు లేరు కదా, ఇక్కడ ఉన్న ఎవరైనా వాళ్ళ ఫేస్లు గట్ట నాకు తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక ఇండివిజువల్ హౌస్ ఉండేది అంటే కదా, ఎలాగంటే ఏదో 3 years కదండి, 2 years అయింది వాళ్ళు వచ్చి. తర్వాత అది ఫ్లాట్లు మొత్తం కట్టారు, సేల్ చేశారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఓట్లు అన్నా ఎలాగంటే ఎక్కడెక్కడో ఉండుంటాయి, తెలియదు కదా అది. ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చిండ్రు, ఇక్కడ 3 ఓటర్లే స్థానిక ఓటర్లు, మిగతా వాళ్ళు ఇక్కడ కాదు అని చెప్తారు వాళ్ళు. 100% అదైతే ముగ్గురే, అంతే, ముగ్గురు ఇద్దరు ఉండేవాళ్ళు. అది చిన్న హౌస్ లోనే ఏదో వాచ్మెన్ అన్నట్టు లేదా కుక్కలు అన్నట్టు ఉండేవాళ్ళు. ఒక ఆయన ఎవరో కుర్రోడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఏదో చూసుకొని ప్లేస్ చూసుకొని, అలాంటి వాళ్ళు ఏదో 3-4 ఓట్లు ఉండొచ్చు. కానీ 45 ఓట్లు అన్నది ఇంపాసిబుల్. ఇక్కడ ఉండే వాళ్ళంట, ఇక్కడ ఇక్కడ అస్సలు గుర్తుపట్ట, మాకు తెలియదండి. ఎవరు తెలియదా ఇక్కడ? ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు తెలియదండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? నేను పని చేస్తాను, మా ఓనర్ కాదు పైన ఉంటారు, మేము పని చేస్తాం. నేను 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ పని చేస్తాను. కానీ మీకు వీళ్ళు ఎవరు తెలియదు? అప్పుడు మాకు ఖాళీ స్థలమే ఉండేదండి. తర్వాత ముందు 2 రూములు అండి, మధ్యలో 2 రూములు, వెనక 2 రూములు, అంతే ఖాళీ స్థలం ఉండేది. మరి మేము వచ్చిన కానించి అయితే తర్వాత అంతే అండి. మరి ఇప్పుడు 43 మంది ఓటర్లు ఉన్నారా? ఏమీ లేదండి, మరి అదంతా టీకే. మా ఉన్నాను ఓట్లు మాకు సరిగ్గా లేవండి. ఓటు ఉంది, తెచ్చుకున్నాం, మరి ఓట్లు ఉన్నాయి. చాలా మందికి ఓట్లు లేవు, ఓట్లు ఉన్నాయి, అంతేగా. ఉన్న వాళ్ళకి మట్టుగా ఇల్లు ఇచ్చేస్తున్నారు, లేని వాళ్ళకి మట్టుగా ఏటీ లేదండి. మరి కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాం, కట్టుకుంటున్నాం, కిరాయిలు కట్టుకుంటున్నాం. లేని వాళ్ళ మట్టుకు 10 మంది ఉన్నామని ఇల్లు తీసుకున్నారు, స్థలాలు తీసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారండి. మరి నిజమే కదండి అది. ఓట్లు వచ్చినాయి కదా, ఓటు అయితే వచ్చింది, అది ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి, ఇక్కడే వస్తారు కదా, అడగండి. అడుగుతామండి, అడగకుండా ఏమున్నాం కదా, అడుగుతామండి. ఇప్పుడు అడగడానికనే మేము సిద్ధంగా ఉన్నాను. నేను అన్ని పార్టీల వాళ్ళని అడగండి, అంటే ఏ పార్టీని వదలండి, వచ్చిన పార్టీలన్నీ అడుగుతానండి. ఓట్లు వేయించుకుంటున్నారు కదా, ఇప్పుడు ఓటుకైతే వస్తారండి, ఇంక దేనికైతే రారుగా. అసలు ఈ డూప్లికేట్ ఓట్స్ను వీళ్ళందరూ ఎక్కడుంటారో ఏమో తెలియదు, కానీ ఓట్ల రోజు వచ్చి ఓట్లు వేస్తారేమో బహుశా. ఎట్లా ఓట్లు వేస్తారంటే ఇక ఇవన్నీ ఉన్నాయి కదా, అడ్రస్లో ఉండరు, ఏముండరు, ఎక్కడో ఉంటారు, ఏదో ఒక అడ్రస్ పేరు మీద, ఎవరు గుర్తించారు కదా అని అడ్రస్ పేరు మీద చేస్తారు, ఒకేసారి బస్సు ఎక్కొచ్చి ఓట్లు వేసి పోతారనమాట. ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి ఇది ఒక పెద్ద చెక్. తెలంగాణలో ఒక ఎలక్షన్, ఒక బై ఎలక్షన్, ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిస్తే ఓడితే ఏమైతే తెలియదు, కానీ రాహుల్ గాంధీ బీహార్లో కొట్టాడుతున్నాడు కదా, దానికి ఇక్కడనే వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే కౌంటర్ ఇచ్చేసిండ్రు. ఓట్ చోర్ ఇక్కడనే జరిగింది, ఓటర్ ఐడి కార్డ్స్ చోర్ ఇక్కడనే జరిగింది. అసలు దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళ మీద అంత పెద్ద ఆరోపణ బీఆర్ఎస్ వాళ్ళు చేసినప్పుడు, పేపర్ల నిండా ఈ వార్తలు రాసినప్పుడు, నేషనల్ మీడియా నిండా ఈ వార్తలు వస్తున్నప్పుడు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరో ఇప్పటిదాకా కూడా అర్థం కాలేదు. కనీసం పీసీ చీఫో లేకపోతే సీఎం రేవంత్ రెడ్డో మరి వాళ్ళన్నా మాట్లాడాలి కదా, ఇది మాకు సంబంధం లేదు, మా ఓట్ చోరుకు సంబంధం. ఎందుకంటే ఇది వాళ్ళ ఆత్మ. ఇప్పుడు రాహుల్ గాంధీ కొట్లాడుతున్న ప్రథమ అంశం ఇది. ఈ ప్రథమ అంశం పైనే ఇక్కడ కాంగ్రెస్లో ఎవరు స్పందించలేదంటే బహుశా కాంగ్రెస్ వాళ్ళే చేసి ఉండొచ్చు బహుశా ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ నామినల్ అయిపోయింది, జూబ్లీ హిల్స్లో త్రిముఖ పోటీ జరుగుతుంది అనుకుంటే అది ఫేస్ టు ఫేస్ అయిపోయింది ఎలక్షన్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. బీజేపీ ఓట్లు ఏమైతే తెలియదు, కానీ ఈ రెండు ఫేస్ టు ఫేస్ ఎలక్షన్ అయ్యేసరికి టైట్ అయిపోయింది. ఇంకా ఇట్లాంటి డూప్లికేట్ ఓట్లు ఎన్ని వేలు ఉన్నాయి, 1,00,000 ఉన్నాయా, 1000 ఉన్నాయా ఏందనేది ఎలక్షన్ కమిషన్ తెలుస్తుందంట. ఎప్పుడు తెలుస్తుందో? ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. బట్ ఇది కాంగ్రెస్ వాళ్ళు జనాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఒక ఉప ఎన్నికైనా కావచ్చు, కానీ చాలా డీప్గా అర్థం చేసుకుంటే దొంగోటతో గెలవాలనుకున్నది ఎవరు? ఈ లేని మనుషులను, ఎక్కడెక్కడ మనుషులను తీసుకొచ్చి వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఓటకు ఉంది, మళ్ళీ ఇక్కడ ఓటకు ఇచ్చినమాట వీళ్ళందరికీ. ఇవన్నీ ఒక పార్టీ దగ్గరుండి చేయించింది, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అందరూ చెప్తున్నా వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు అనేది ఒక పెద్ద అనుమానం. బట్ ఇట్లాంటి అపార్ట్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయంట.
మనం అన్ని అపార్ట్మెంట్లు తిరగలేము. ఒకటి మచ్చుకు మాత్రమే చూపిస్తున్నారు. జూబ్లీ హిల్స్లో ఏం జరుగుతుందంటే ఓట్ చోర్ జరుగుతుంది. బీహార్లో బీజేపీ మీద ఫైట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ఓట్ చోర్లో భాగస్వామ్యం అనేదే అందరూ చెప్తున్న మాట. ఎనీవే జూబ్లీ హిల్స్లో ఇట్లాంటి ఓట్లు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఇట్లాంటి ఓట్లతో గెలవాలనుకున్నారా అనేది ఒక క్వశ్చన్. ప్రజలు ఓట్లు అడగొచ్చు, హామీలు ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన పనులు చెప్పుకోవచ్చు, గవర్నమెంట్ చేసిన పనులు ఇవన్నీ చెప్పొచ్చు, కానీ ఇది ఎవరి ఐడియానో కూడా తెలియదు. ఇది రేవంత్ రెడ్డి ఐడియానా, నవీన్ యాదవ్ ఐడియానా, లేకపోతే రాహుల్ గాంధీకి చెప్పే చేసినారా మీరు అట్లా అనండి మేము ఇక్కడ ఇట్లా అంటామని ఎవరి ఐడియా ఎవరు షేర్ చేసుకున్నారో తెలియదు. కానీ ఇది మాత్రం అసలు జూబ్లీ హిల్స్లో ఒక పెద్ద హాట్ టాపిక్. రాష్ట్రం అంతా కూడా దీని గురించి చర్చిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.